విశ్వశక్తి సహాయంతో డబ్బు ఐశ్వర్యం మీ సొంతం చేసుకోండి. లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ షాప్ కేవలం 999 రూపాయలకు మాత్రమే. హాయ్ హలో నమస్తే, నేను శిల్ప. మనతో ఉన్నారు డివోషనల్ కోచ్ శారదా గారు. నమస్తే మేడం. నమస్తే మేడం, మాఘమాసమైన శ్రావణ మాసమైన కార్తీక మాసమైన ఇప్పుడు శివరాత్రి వస్తుంది కదా, అందరూ ఉపవాసం ఉంటారు. అసలు ఉపవాసం ఎలా ఉండాలి మేడం ఆడవారు? అసలు ఉపవాసం ఉండమని ఎవరు చెప్పారు కదా? అవన్నీ మనం పెట్టుకున్నటువంటి నియమ నిష్టలు. ఎందుకో తెలుసా, ఇప్పుడు ఈ కాలంలో చేస్తున్నటువంటి ఉపవాసాలే కాదు. ఓకే. పూర్వీకులు చేసేవాళ్ళు కటిక ఉపవాసం చేసేవాళ్ళు, మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా కటిక ఉపవాసం చేసేవాళ్ళు. ఎందుకో తెలుసా, మనం ప్రతిరోజు ఫుడ్ కన్జ్యూమ్ చేస్తూనే ఉంటాం, ఏదో ఒకటి తింటూనే ఉంటాం కదా. ఆ ఉపవాసాలన్నా పెడితే అట్లీస్ట్ ఒక 4 రోజులు, నెలలో ఒక 4 రోజులు పొట్ట మాడినట్టుంటే ఆరోగ్యం బాగుంటుంది అనే ఒక చిన్న ఉద్దేశంతో ఉపవాసము అని మామూలుగా చెప్తే ఎవరు ఉండరు కాబట్టి ఏదో ఒకటి చెప్తే ఉంటారు అనే ఉద్దేశంతో పెట్టింది ఈ ఉపవాసం. దాన్ని మనం ఏం చేస్తున్నాము? టీ తాగుతున్నాం, కాఫీ తాగుతున్నాం, పాలు తాగుతున్నాం, ఫ్రూట్స్ తింటున్నాం, పండ్లు తింటున్నాం, ఇంకా అటుకులు ఉప్మాని, ఆ ఉప్మాని, ఈ ఉప్మాని, పలహారాలు ఏవి ఉపవాసం కిందికి రావని చెప్పి అన్ని కడుపులో నింపుకొని ఉపవాసం అని అంటున్నాం. ఉపవాసము అంటే దేవుడికి దగ్గరగా మనం ఉండడాన్ని ఉపవాసం అంటారు. దైవ నామస్మరణతోటి దగ్గర అవ్వడాన్ని ఉపవాసం అని అంటారు. మనం అన్ని తిని చేసేది ఉపవాసం కంటే కడుపు నిండా తిని కావాలంటే దేవుడికి దగ్గర అవ్వచ్చు కదా. ఎందుకంటే బాగా మలమల మాడిపోతుంటే కడుపు ఏ ఉపవాసం చేయగలుగుతాం మనం కదా? ఎప్పుడెప్పుడైపోతుందా నాకు ఆకలేస్తుంది, ఈ ఉపవాసం ఎప్పుడెప్పుడైపోతుందా నాకు ఆకలేస్తుందని మన ఆత్మారాముడైతే అరుస్తూ ఉంటాడు కదా. మరి అది ఎందుకు అవన్నీ చేయడము? ఆరోగ్యం పాడు చేసుకోకుండా మీకే అనిపించాలి. నెలలో 4 రోజులు, ఏదో ఒక 4 రోజులు ఉపవాసం ఉన్నాం. మనందుకు మనం ఉండాలి. ఉంటే దేవుడికి దగ్గరగా ఉందాం, దైవ స్మరణలో ఉందాం. ఆకలేస్తే ఒక పండో పాలో తాగి మనం దీక్షగా ఉందాము అనుకుంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా ఉపవాసం ఉండొచ్చు. కాదు, అలా కాకోకుండా ఉపవాసం ఉంటున్నామని సినిమాలు చూసుకుంటూ జాగరణ ఉంటున్నామని స్నేక్ అండ్ పామాట ఉంటుంది కదా, అది ఆడుకుంటూ కూర్చోవడం కాదు ఉపవాసం అంటే. ఉపవాసం అంటే దేవుడు నామస్మరణతోటి. ఇప్పుడు ఈ రోజు అంతా నేను ఎవరితో మాట్లాడాను, ఇది నా మౌనరథం. పొద్దున్న లేసినప్పటి నుంచి సాయంత్రం, ఎందుకంటే మనం లొడ వాగుతూ ఉంటాం. ఆ వాగుడుతోటి కొంతమంది హట్ అయిపోతారు, కొంతమంది బాధపడుతుంటారు కదా. ఈ రోజు నేను ఎవరితోనూ అలా దీక్షగా ఒక రోజు తీసుకోండి, అది కూడా ఒక టైప్ ఆఫ్ ఉపవాసమే. పిల్లల్ని ఊరికి అరుస్తూ ఉంటాం మనం, ఎక్కడ కోపం వచ్చినా పిల్లల మీద తీస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు మనకి మీద తిరగబడి కొట్టలేరు కదా, అందుకని మనము వాళ్ళ మీద అరుస్తుంటాం. ఈ రోజు ఉపవాసం అనుకున్నాను కదా, ఈ రోజు నా పిల్లలు ఎంత అల్లరి చేసినా సరే, ఇల్లు పీకి పందిరేసినా సరే, నేను వాళ్ళకు ఒక మాట అనకూడదు అని ఒక నిర్ణయం తీసుకోండి. సరే, మీరు బాబా భక్తులని, ఇంకో వెంకటేశ్వర స్వామి భక్తులని, ఆ భక్తులని, ఈ భక్తులని, ఆంజనేయ స్వామి భక్తులని, ఏ రోజు ఉపవాసం ఆ రోజు ఉండటానికి ప్రయత్నం చేస్తారు కదా. అలా అన్నీ పెట్టుకున్నప్పుడు మీరు ఆలోచన చేసుకోండి, నేను ఉపవాసం ఉండాలనుకుంటున్నాను. ఈరోజు ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని నొప్పించకూడదు, ఎవరిని తిట్టకూడదు, ఎవరి మీద అరవకూడదు. నేను నియమ నిష్టలతోటి ఉపవాసం ఉండాలి అనుకో. ఒక నెలలో ఏవో 4 రోజులు ఉండి, ఇప్పటి నుంచి నాకు కోపాన్ని వెంకటేశ్వర స్వామికి ఇచ్చేస్తాను, ఇప్పుడు నుంచి నా బాధలు కానీ ఏవైనా ఉంటే నాకు వచ్చినప్పుడు పిల్లల మీద చూపించుకోకుండా బాబాకి ఇచ్చేస్తానని ఇలా ఒక్కొక్కటి నిర్ణయం తీసుకోండి. నేను కూడా ఒక మంచి నిర్ణయం ఒకసారి తీసుకున్నా. ఎలానో తెలుసా, నాకు ఒకసారి బాగా కోపం వచ్చింది. మా అమ్మాయి ఇల్లంతా పీకి పందిరేసేసింది. ఏం చేయాలో నాకు అప్పుడంత అవగాహన లేదు. మ్యారేజ్ అయిన కొత్తలో చిన్న పాప, 3 years పాప, బాగా కొట్టేసింది, విపరీతంగా కొట్టేసాను. కొట్టే నాకు నొప్పి వచ్చేసాయి. ఎప్పుడు కొట్టాను, ఎంతో అపురూపంగా చూసుకుంటాను నా పాపని. నా పిల్లలంటే బీభత్సమైన పిచ్చి, ఎంత అల్లరి చేసినా కొట్టేదాన్ని కాదు. ఆ రోజు ఎందుకు కొట్టానో నాకే తెలియదు, బీభత్సంగా కొట్టేసా. అప్పుడు పెద్దమ్మాయికి కొట్టేసి నేనే ఏడ్చా, ఎందుకు ఇలా కొట్టాను, నా జీవితంలో దుర్గాదేవి మీద ఒట్టేసుకున్నాను. నా జీవితంలో నా బిడ్డకి ఎప్పుడు ఒక గేటు కూడా కొట్టకూడదు. అది ఎంత అల్లరి చేయని, ఏమైనా చేయని, నేను చెప్పుకోవాలి, దాన్ని మార్చుకోవాలి. నేను ఆవేశపడకూడదు, కొట్టకూడదని ఆ రోజు నిర్ణయం, 16 సంవత్సరాల క్రితం నిర్ణయం తీసుకున్నా. ఆ నిర్ణయాన్ని ఈ రోజు కట్టుబడి ఉన్నా.
ఈ రోజుకి కట్టుబడి ఉన్నా. ఏ రోజు ఒక తిట్టడం కానీ కొట్టడం కానీ నాలో ఆ శారద ఎప్పుడు చనిపోయిందో నాకే తెలియదు. ఎందుకంటే మనం ఏదైనా దీక్షగా తీసుకున్నామంటే ఇలాంటి మంచి మంచి వాటి మీద దీక్ష తీసుకోండి, మంచి మంచి వాటి మీద ఉపవాసాలు చేయండి. నేను కొట్టి ఉపవాసం ఉన్నాను, తిట్టి ఉపవాసం ఉన్నాను, అవి మనకి వర్కౌట్ అవ్వవు. ఇంకా లేనిపోని పాపాలని పెంచుకున్న వాళ్ళం అవుతాం తప్పితే ఉపవాసం అనేదానికి మీరు కడుపు నిండా తిని అయినా కూడా మంచి బుద్ధి, మంచి లక్షణాలు, మంచి విచక్షణతోటి, మంచి జ్ఞానంతో 10 మందికి సహాయపడుతూ మీరు సహాయం తీసుకుంటూ 10 మందికి హాని చేయకుండా మంచిగా ఒక నిర్ణయం తీసుకొని ఉపవాసం ఉండి ఆ ఉపవాసాన్ని కట్టుబడి దేవుడికి దగ్గరగా ఉండండి. మిమ్మల్ని దేవుడు అన్నీ చూసుకుంటాడు. మేడం చాలా మంది అడుగుతున్నారు వెబినార్ ఎప్పుడు ఉంటుందని. వారి కోసం వెబినార్ ఎప్పుడు ఉంటుందో డీటెయిల్స్ చెప్పండి. ఈ మంత్ మనకి 24th వెబినార్ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇంకా మోర్ డీటెయిల్స్ కోసము కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయితే వెబినార్ డేట్స్ అటు ఇటు అయినా కూడా వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ మేడం.